ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్ లో అందరికీ గాలి, వెలుతురు, పూర్తి వాస్తు, అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి. మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889. టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయన 1966లో రంగుల రత్నం సినిమాతో తెరంగేట్రం చేశారు. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రమోహన్కు భార్య జలంధర, 2 కూతుళ్లు ఉన్నారు. చంద్రమోహన్గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలు గుర్తు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న అద్భుత నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగుల రత్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్య నటునిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. ఏ పాత్ర అయినా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్. ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మహానటుడు ఎన్టీఆర్, ఎస్వీఆర్లతో ప్రశంసలు పొందిన నటుడు చంద్రమోహన్. చంద్రమోహన్ దర్శకుల నటుడు. దర్శకుడి ఊహల్లో రూపుదిద్దుకున్న పాత్రకు తెర మీద ప్రాణప్రతిష్ఠ చేయడంలో చంద్రమోహన్కు తిరుగులేదు. తెర మీద ఆయన కనిపించరు, పాత్ర మాత్రమే కనబడేలాగా చేయగలగడం ఆయన గొప్పతనం. చంద్రమోహన్ కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్లో బీఎస్సీ పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మద్రాస్ చేరి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన మహాదర్శకుడు బిఎన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. వాహిని సంస్థలో బిఎన్ రెడ్డి నేతృత్వంలో కెరీర్ ప్రారంభించిన చంద్రమోహన్ తొలి చిత్రం రంగుల రత్నం. ఆ తర్వాత ఆయన చేసిన సుఖదుఖాలు, బాంధవ్యాలు ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టాయి. నటనలో అద్భుతమైన ఈజ్ ఉన్న నటుడు దొరికాడని ఇండస్ట్రీ మురిసిపోయింది. 80 దశకంలో చిరంజీవి లాంటి హీరోలు వచ్చేసిన తర్వాత కూడా చంద్రమోహన్ హీరోగానే చేస్తూ ఉన్నారు. విశ్వనాథ్, బాపు లాంటి కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చిన దర్శకులకు చంద్రమోహన్ ఒక వరంగా కనిపించేవారు. విశ్వనాథ్ తీసిన అనేక చిత్రాల్లో చంద్రమోహన్ కీలక పాత్ర పోషించడం వెనుక ఉన్న విషయం అదే. దర్శకుడి అంతరంగాన్ని ఎరిగి నటించే నటుడైన దర్శకుడు విశ్వనాథ్తో బంధుత్వం ఉంది చంద్రమోహన్కు. విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం, మొదటి భార్య చంద్రమోహన్ పెద్దమ్మగారు. అలా విశ్వనాథ్ చంద్రమోహన్కు అన్నగారు. అలాగే గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతోనూ చుట్టరికం ఉంది. బాలు చంద్రమోహన్కు తమ్ముడు వరుస అవుతాడు. అది కూడా తన తల్లి వైపు నుంచి వచ్చిన చుట్టరికమే అంటాడాయన. ఇండస్ట్రీకి వచ్చాక తెలిసిన విషయం అయినప్పటికీ ఇద్దరికి విడిగా బ్రదర్స్ లేకపోవడంతో వీరిద్దరి మధ్య బంధం పెరిగింది. అది ఎంత దాకా వెళ్ళిందంటే ఇద్దరు పక్కపక్కనే ఇళ్ళు కట్టుకునేదాకా. చంద్రమోహన్ సరసన నటించే కొత్త హీరోయిన్స్ ఎవరైనా ఇండస్ట్రీని దన్నేస్తారనే సెంటిమెంట్ ఆ రోజుల్లో బలంగా ఉండేది. చంద్రమోహన్ సరసన హీరోయిన్లుగా నటించిన శ్రీదేవి, జయప్రద, జయసుధ సూపర్ హీరోయిన్లుగా నిలిచారు. హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలకు చాలా తేలిగ్గా షిఫ్ట్ అయిన చంద్రమోహన్ అక్కడ తనదైన ప్రత్యేకత చాటారు. తనతో సహ కథానాయకుడిగా నటించిన చిరంజీవికి తండ్రిగా కూడా చేసి తన నట వైదుష్యాన్ని నిరూపించుకున్నారు. పడా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ చేసిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. చంద్రమోహన్ నటించిన చిత్రాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ నటుడుగా ఆయన ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఆత్మీయులు లాంటి చిత్రాల్లో విలన్ తరహా పాత్రలు కూడా చేసి తనకు తానే నటనే ప్రధానం తప్ప ఫలానా పాత్ర చేయాలనే పట్టింపులు లేవని ప్రకటించారు. ఒక రకంగా తమిళ సినిమా రంగంలో కమల్ హాసన్ ఏ తరహా మార్పుకు నాంది పలికారో తెలుగు పరిశ్రమలో చంద్రమోహన్ కూడా అలాంటి పాత్రనే నిర్వహించారు.
బిఎస్ రెడ్డితో ప్రారంభించి బాలచందర్, బాపు, విశ్వనాథ్, జంధ్యాల, మణిరత్నం తదితర క్రియేటివ్ దర్శకుల చిత్రాల్లో చంద్రమోహన్ హీరోగా చేశారు. నట దర్శకురాలు విజయ నిర్మల దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ చంద్రమోహన్ కీలక పాత్రలు చేశారు. ఏ తరహా పాత్రకైనా చంద్రమోహన్ అయితే న్యాయం చేయగలడనే కాన్ఫిడెన్స్తో చంద్రమోహన్ను అప్రోచ్ అయ్యేవాళ్లమని విజయ నిర్మల గతంలో గుర్తు చేసుకున్నారు. నిజానికి ఏఎన్ఆర్ హీరోగా ఉన్న తొలి రోజుల్లో జగ్గయ్య ఏ తరహా పాత్ర నిర్వహించారో దాదాపు అలాంటి బాధ్యతలనే తర్వాత తరం హీరోల చిత్రాల్లో చంద్రమోహన్ నిర్వర్తించారు. చంద్రమోహన్ నటనను రంగుల రాట్నంలో చూసిన ఎస్వి రంగారావు ఫిదా అయిపోయి ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని దున్నేసేవాడు అన్నారు. అనడమే కాదు, తన బాంధవ్యాలలో దాదాపు హీరో పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్ లో అందరికీ గాలి, వెలుతురు, పూర్తి వాస్తు, అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889.